హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్నూస్ కిచెన్. ఈరోజు మనం ఇడ్లీ పిండిని అలాగే ఇప్పుడు శనగపప్పు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 గ్లాస్ మినపప్పుని 3 అవర్స్ నానబెట్టుకుని అలాగే 2 గ్లాసుల రవ్వని కూడా నానబెట్టుకోవాలి. ఆ రెండింటిని కలిపి మనం గ్రైండ్ చేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఇడ్లీ వేసుకుంటే ఇడ్లీ రెడీ. ఇప్పుడు మనం ఇప్పుడు శనగపప్పు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు వేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొన్ని కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, ఒక 4 వెల్లుల్లి వేసుకుని అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని మనం ముందుగా పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు శనగపప్పు కూడా కొంచెం దాంట్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మనం ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని 4-5 రెమ్మల వెల్లుల్లి వేసుకుని అందులో కొంచెం ఆవాలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుని అలాగే కరివేపాకు కూడా వేసుకుని వాటిని ఫ్రై చేసుకుని అంతే, చట్నీ రెడీ. వేడి